జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వయం గణన సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ, ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ధృవీకరిస్తారన్నారు. అలాగే se.census.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో స్వయం గణన చేసుకోవచ్చన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన 2027 ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా, గృహ గణన నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. రెండో దశలో జనాభా గణన చేపట్టడం జరుగుతుందని, దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్లను ఉపయోగించి వివరాలను నమోదు చేస్తారన్నారు. మొదటి దశకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ నెల 15 నుండి 2 దశలుగా శిక్షణ జరుగుతుందన్నారు. నగరంలోని ఎన్యూమరేషన్ బ్లాకులకు అనుగుణంగా సిబ్బందిని నియమించామని తెలిపారు. శిక్షణలో ఫీల్డ్ లెవెల్ డేటా సేకరణ, మొబైల్ యాప్ వినియోగం, పరిధుల గుర్తింపు మరియు డేటా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వార్డు, సచివాలయాల వారీగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఈ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగర ప్రజలంతా సహకరించాలని, ముఖ్యంగా స్వయం గణన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీపీ కేవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లో నుండే మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఎవరైతున్నారో మనకి సెన్సస్ ఇండియా 2027 అనేది ఇట్లా వస్తుంది. యాప్ మనకి సెల్ ఫోన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది. దీనికి సంబంధించి మనం హౌ టు డూ, ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని మనం ఆలోచించినప్పుడు చేసుకొని లాగిన్ యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ. మీ మొబైల్ నెంబరు యూజ్ చేసి ఇందాక మీకు చెప్పిన విధంగా ఇది SC. ఇవి చెప్పాను కదా మీకు. ఎన్యూమరేషన్ వెబ్ పోర్టల్ చెప్పాను ఏంటి, sc.census.gov.in. ఈ పోర్టల్ మనం చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఒక కుటుంబానికి ఒక ఫోన్ నెంబరే. ఇప్పుడు కుటుంబంలో నలుగురు మనుషులు ఉంటారు, నలుగురికి 4 ఫోన్ నెంబర్ ఉంటాయి. కానీ ఒక ఫోన్ నెంబరే ఉపయోగించండి. ఒక ఫోన్ నెంబర్ ఉపయోగించి లాగిన్ మనం చేసినట్లయితే ఇట్లా మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయినట్లయితే మనం జియో టైగర్ హౌస్ యూజింగ్ GPS మనం చేసుకుంటాము. తద్వారా దాంట్లో ఫిల్ ఇన్ ద క్వశ్చనరీ ఉంటుంది. మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఈ 35 క్వశ్చన్స్ కూడా మనం చేసుకుని రిసీవింగ్ ఐడి ఒకటి వస్తుంది. ఇది చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఇంటికి మన స్టాఫ్ వస్తారు. ఆ స్టాఫ్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి చూపిస్తే మీరు ఫిలప్ చేసిన ఏదైతే మీ డాటాలో ఫిలప్ చేస్తారో దానికి అదేవిధంగా ఇప్పుడు మీరు వెరిఫై చేసిన దీనికి మ్యాచ్ అయిందనుకోండి సార్, నో ప్రాబ్లం, మీది ఎన్యూమరేషన్ అయిపోయిన లెక్క. ఒకవేళ చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే యూ కెన్ రెక్టిఫైట్. ఆ విధంగా మనం సెన్సస్ చేస్తామండి. ఈ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తాము. తర్వాత రియల్ పీపుల్ ఎన్యూమరేషన్ చూస్తే ఫిబ్రవరి నెలలో మనం చేస్తాం. అది మళ్ళీ మీకు వేరే చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తారు కాబట్టి ఎవరైతే అందరూ పీపుల్స్ అంతా ఉన్నారో మేము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నట్టయితే త్రూ మొబైల్ ద్వారాగా చేసినట్టయితే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. అప్పుడు మళ్ళీ మీరు చేసిన హ్యాపీగా ఉన్నట్లయితే రేపు పొద్దున మేము వచ్చినప్పుడు ఏదైతే మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ లోగో వస్తుందో ఆ లోగో చూపించుకొని మేము కూడా టాలీ చేసుకుంటే దట్స్ ఎనఫ్. ఈ విధంగా మరి మొట్టమొదటిగా మన భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా కొంతమంది ఫిజికల్గా, నేను కూడా ప్రాక్టికల్గా కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఇబ్బంది ఏమవుతుందండి, ముఖ్యంగా చెప్తున్నాము, మీ ఓటీపీ మాకేమవుద్దండి. ఓటీపీ తీసుకుని మీ పర్సనల్ వివరాలన్నీ తీసుకుని మనం ఏమీ తీసుకోబండి. ఇది కేవలం భారతదేశంలో పౌరులైన మనం అందరం కూడా
ఓటర్గా ఇది మన భారత పౌరుడిగా మనం నమోదు అవ్వాలి.